తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ శ్రీ హరిప్రియ గారు ఉన్నారు. హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. హరిప్రియ గారు, మాఘమాసం వచ్చింది కదా, మాఘమాసంలో స్నానం వలన జీవనదిలో స్నానం వలన మహాపుణ్యం వస్తుందంటారు. దేవతలు కూడా దిగి మాఘమాసంలో స్నానాలు చేస్తా, పుణ్యనదుల్లో స్నానాలు చేస్తూ అంటారు. మాఘ స్నానం వలన విశేషమైన లాభం అంటారు. మాఘ స్నానాల గురించి వివరించండి. తప్పకుండా అమ్మా. అయితే ఈ మాఘమాసం అనే దాన్ని బట్టి, అంటే మనకి తెలుగు పంచాంగంలో 12 నెలలకి మనకి 12 పేర్లు ఉన్నాయి. ఈ అంటే చైత్రమాసం దగ్గర నుంచి పుష్యమాసం వరకు కూడా ఏ మాసానికి ఆ మాసమే చాలా విశిష్టత. అందులోనూ కార్తీక మాసము, మార్గశిర మాసము, మాఘమాసము, ఈ 3 శివకేశవులకి సంబంధించినవి అనమాట. శివకేశవులు ఇద్దరు అభేద్యము. అవునండి. ఎవరిని మనం ఇది చెయ్యలేము. దీనికి ఒక చిన్న విషయం చెప్తాను. మనము పట్టు అంటే మన వస్త్రం నేసేటప్పుడు నేత బట్ట అంటే పత్తితో చేసిన నేత బట్టను చేసేటప్పుడు అడ్డము నిలువు వేస్తాం తెలుసా? అవునండి. అడ్డం ఉంటుంది, అడ్డపోగులు ఉంటాయి, నిలువు పోగులు ఉంటాయి. అంటే దాని అర్థం ఏమిటి అంటే అడ్డపోగులు శివస్వరూపము, నిలువు పోగులు విష్ణు స్వరూపము. అది లేదే బట్టలేదు. నిలువంటే వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి తత్వం కదా. అంటే ప్రపంచం అంటే మన ప్రకృతియే శివస్వరూపము, విష్ణు స్వరూపము కలిసి ఉంటుంది. మనకి ఈ శ్లోకం కూడా ఉంది, శివాయ విష్ణు రూపాయ అని. ఇద్దరికి అభేద్యం అనమాట. అయితే కార్తీక మాసము శివుడికి ఎంత విశిష్టమో, మార్గశిరము విష్ణువుకి అంత ప్రశస్తము. కార్తీక మాసంలో కూడా కార్తీక దామోదర అంటారు కదా. దామోదరుడు ఎక్కడా వీళ్ళిద్దరూ కలవకుండా అసలు ఎక్కడా లేదన్నమాట. అలాగే మార్గశిర మాసంలో ఆయన ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దీంట్లో ఉంటాడు. జంతువుల్లో గుర్రము, మాసాలలో మార్గశిర మాసము. అలాగా విష్ణుమూర్తి మన భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడుగా. అయితే మాఘమాసం దగ్గరికి వచ్చేటప్పటికి శివుడు లింగ రూపంలో ఉంటాడు, విష్ణుమూర్తి స్నాన రూపంలో ఉంటాడు. శివుడు లింగ రూపంలో ఉంటాడు. ఎప్పుడు ఉంటారు కదా శివుడు? మాఘమాసంలో మనం శివుణ్ణి అసలు లింగ రూపం ధరించిందే ఈ మాసంలో. శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి రోజున రాత్రి లింగోద్భవం అవుతుంది కదా. అవును. అంత క్రితం వరకు శివుడు మిగతా అందరి దేవుడిలాగా దేవతా రూపంలో ఉంటే మాఘమాసంలో లింగోద్భవంగా ఉద్భవిస్తాడు, లింగ రూపధారి అయి ఉంటాడనమాట. అందుకని ఈ మాఘమాసం అత్యంత విశిష్టత. దీంతో పాటుగా మఘము అంటే యజ్ఞము అని అర్థము. మఘము అంటే యజ్ఞము అని అర్థము. మళ్ళా దీనికి ఇంకొక పేరు ఉంది ఈ మాసానికి. అంటే మఖా నక్షత్రంతో చంద్రుడు ఎప్పుడు మఖా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. మాఘమాసము, చైత్రమాసము అంటే చిత్తా నక్షత్రంలో ఆ చంద్రుడి ప్రవేశం జరిగితే చైత్రమాసము. అలాగే కృతికా నక్షత్రంలో చంద్ర ప్రవేశం జరిగితే కార్తీక మాసము. మృగశిర నక్షత్రంలో చంద్రుడి ప్రవేశం జరిగితే మార్గశిర మాసము. ఇలాగా అంటే ఇప్పుడు మఖా నక్షత్రంలో చంద్రుడు ప్రవేశించడం బట్టి మనకి మాఘమాసం అని వచ్చింది. అయితే ఈ మాఘమాసాన్ని మఖము అంటే ఇందాక యజ్ఞమునే చెప్పినట్టు అఖము, మా ప్లస్ అఖము అంటే పాపము. ఆ పాపాన్ని మా అంటే శమింపచేసేది, అంటే నశింపచేసేది అని అర్థం అనమాట. ఈ పాపాన్ని నశింపచేసే మాసమే మాఘమాసము. అయితే మరొకటి ఏంటి, యజ్ఞయాగాదుల కోసము, స్నాన క్రతువుల కోసము ఈ మాఘము విశేషత అనమాట. నదీ స్నానాలకి, యజ్ఞయాగాదులకు, పెళ్ళిళ్ళకి మరి ఇక్కడ క్రతువులు అంటే అవే కదా వస్తాయి. దానికోసము ఈ మాఘమాసం చాలా విశిష్టమైంది. అయితే ఇందాక మనం అనుకున్నట్టు దేవతలు మహావిష్ణువు, మహాలక్ష్మితో సహా అందరు దేవతలు తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో జీవనదుల్లో స్నానాలు చేస్తారు. జీవనదుల్లో స్నానాలు చేస్తారు. నదులు వేరు, జీవనదులు వేరు. అవునండి. జీవనదుల్లో ప్రతి దేవత వచ్చి
స్నానాలు చేసి అంతర్ధానం అవుతారు. అందుకనే ఈ సమయంలో మనం కనుక నదీ స్నానాలు చేసినట్టయితే కనుక మన శరీరాన్ని అంటిన పాపాలు, మనసుకు అంటిన పాపాలు పోయే అవకాశం అందుకనే పెట్టారనమాట. అంటే రెండు రకాల పాపాలు పోతాయి. రెండు రకాల పాపాలు పోతాయి. శరీరంతో చేసిన పాపాలు, మనసుతో చేసిన పాపాలు కూడా పోతాయి. దీనితో పాటుగా ఈ మాఘమాసంలో మనకి రథసప్తమి వస్తుంది. రెండు విశేషమైన పండుగలు. రథసప్తమి ఒకటి, వసంత పంచమి, శ్రీ పంచమి. దీనితో పాటుగా మనకి శివరాత్రి చాలా విశేషమైన పండుగ అన్నమాట. అయితే ఈ రథసప్తమికి మనకి ముందు వెళ్ళిపోయింది కదా, ఆ రథసప్తమికి ఈ సమయంలో కనుక మనకి 7 పాపాలు నశింపజేస్తాడు. స్నానాలు 7 పాపాలు. అవి ఏమిటో కూడా చెప్పండి. జన్మాంతరంలో చేసిన పాపము, ఈ జన్మలో చేసిన పాపము, మనసు చేత, బుద్ధి చేత, వాక్కు చేత చేసిన పాపాలు, పితృశాపాలు, గురు శాపాలు. అంటే గురువుల్ని చేసిన పితృదేవతల శాపాలు పోతాయి, గురువు సంబంధించిన పోతాయి. దోషాలు కానీ, శాపాలు కానీ, పాపాలు కానీ, ఈ 7 రకాల పాపాలు మాఘమాసంలో మనం స్నానం చేయడం వల్ల పోతాయన్నమాట. స్నానం చేస్తాం వల్ల ఇన్ని పాపాలు పోతాయన్నమాట. అది జీవనదిలో స్నానం చేస్తే విశేషమైన ఫలితం. అది మనం చెప్పుకున్నది కాదు, మనకి ఋషి పరంపరగా మన ఋషులు చెప్పినది, వేదాల్లో ప్రస్తావించినది, స్కాంద పురాణంలో ప్రత్యేకంగా చెప్పారు. దానికి ఒక చిన్న కథ చెప్తాను మీకు. చెప్పండి. మార్కండేయుడు తెలిసిందేగా? మార్కండేయుడు అందరికీ తెలిసిందే కదా. ఆ మార్కండేయుడు పుట్టుక వెనక ఉన్న రహస్యం ఏంటంటే, మృకండు మహామునికి, మనస్విని ఋషిపత్నికి పిల్లలు లేకపోయేటప్పటికీ శివుడు చెప్తాడు, పలానా నదిలో వెళ్ళి స్నానం చేయండి, జీవనదుల్లో స్నానం చేయండి, అందులోనూ మాఘమాసంలోనే. ఇది అంత విశేషం అన్నమాట. అయితే అక్కడికి వెళ్ళి స్నానం చేయండి, మీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్తారు. చెప్పంగానే వెంటనే ఈ మృకండు మహర్షి సతీ సమేతంగా, మనస్విని అమ్మతో సమేతంగా స్నానం చేసి రాగానే మార్కండేయుడు ఉద్భవించాడు. మార్కండేయుడు చిరంజీవి కదా. అంటే దీని అంతరార్థం ఏమిటంటే, మాఘ స్నానం చేయడం వల్ల 2 విశేషాలు. ఒకటి, పిల్లలు కలగని వాళ్ళకి తప్పకుండా పిల్లలు కలుగుతారు మాఘ స్నానం వల్ల. జీవనదిలో స్నానం చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం తప్పకుండా కలుగుతారు. రెండోది ఏంటంటే, సంతానం కలగడంతో పాటు ఆయుష్మంతులు అవుతారు పిల్లలు. మరి మార్కండేయుడికి చిరంజీవత్వం వచ్చిందిగా. ఆయుష్ తక్కువ ఉన్నా కూడా ఆయనకి ఆయుష్ని ఇచ్చారు కదా భగవంతుడు, స్వయంగా శివుడే కదా ఇచ్చింది. అది మాఘ స్నానం యొక్క విశిష్టత. రెండోది ఏంటంటే, మనకి 7 జన్మాంతర కృతానిచ, గత జన్మలోవి, ఈ జన్మలోవి, మనో వాక్కాయ బుద్ధి కర్మల చేత చేసిన పాపాలన్నీ తుడిచిపెట్టుకుని పోతాయన్నమాట. ఇంత విశేషమైన మాసము మాఘమాసము. శివుడికి, విష్ణుమూర్తికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసము. అయితే ఈ లక్ష్మీదేవికి కూడా, లక్ష్మీ విష్ణువు ఇద్దరు హృదయాంతరంలో ఉన్న వాళ్ళే. ఇక్కడ స్థానం ఇచ్చేసాడు ఆయన. కాబట్టి మనం లక్ష్మీదేవిని పూజించిన స్వామివారికి పెడుతుంది, స్వామివారిని పూజించిన మహాలక్ష్మి అమ్మవారికి వస్తుందన్నమాట. ఇది మాఘ స్నానాల వల్ల విశిష్టత, మాఘ మాసం వల్ల విశిష్టత అన్నమాట.